అమ్మా మీ పేరమ్మా? రహనా. ఏం చేస్తారు? ప్రెజెంట్ అబ్రాడ్కి ప్లాన్ చేస్తున్నాను. ఏంటమ్మా ఎలా ఉంది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం అనేది? అవును. ఎలా ఉందంటే ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు పనితీరు ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి మార్పులు అసలు ఏం చెప్తారు మీరు దాని గురించి? బాగుంది. అంటే కొంచెం టెక్నాలజీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు, ఫ్యూచర్ జనరేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. సో మా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కానీ మా కెరియర్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇక్కడ లోకేష్ గారు గెలిచిన తర్వాత ఐటీ శాఖలో అసలు ఎలాంటి మార్పులు రావట్లేదు, కంపెనీస్ కూడా తీసుకురావట్లేదు, జలసాలు చేయడానికి విదేశాల్లో తిరుగుతున్నారు లోకేష్ గారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు చదువుకున్న ఒక స్టూడెంట్ అయ్యండి, ఏం చెప్తారు దాని మీద, లోకేష్ గారి పనితీరు మీద? ఏదైనా చేంజ్ రావాలంటే వితిన్ సెకండ్స్లో రావు కదా, టైం పడుతుంది. బట్ వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మాకు చాలా స్కోప్ ఉందని మాకు ఒక ఫ్యూచర్ ఐడియా ఉంది మాకు. మరి ఇక్కడ గడిచిన 2 సంవత్సరాల్లో మీ ఎలాంటి మార్పులు మన రాష్ట్రంలో కానీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు గమనించారు మీరు అసలు? మెజారిటీగా ఎక్కువగా స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంచెం ఇంకా ఫార్వర్డ్గా థింక్ చేస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే చాలా స్మార్ట్ వర్క్ చేస్తూ 2 స్టెప్స్ ఫార్వర్డ్గా ఉన్నారు. అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఎలాంటి మార్పులు వచ్చినాయని మీరు అనుకోవచ్చు? చాలా చేంజెస్ వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటలైజేషన్స్ కానీ చాలా వచ్చాయి. సో చాలా స్కోప్ ఉంది ఫ్యూచర్లో. అంటే మనం చదువుకుని బయటకు వచ్చేటప్పుడు మనకి ఒక జాబ్ ఉంటేనే మనకి లైఫ్ ఉంటుందని అనుకుంటాం కదా, ఆ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనుకోవచ్చా? ఇంటర్న్షిప్స్ కానీ అంటే ఫ్యూచర్ కాలేజెస్ కానీ కంపెనీస్ కానీ చాలా యూజెస్ ఉన్నాయి. సో మన ఫ్యూచర్లో ఇక్కడ మనకి ఏపీలో చాలా వరకు ఐటీఓ రావచ్చు, కంపెనీస్ రావచ్చు. సో స్టూడెంట్స్కి అనేది ఫ్యూచర్ స్కోప్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇక్కడ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న తర్వాత అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అసలు కంపెనీస్ రావట్లేదు, వచ్చిన కంపెనీస్ కూడా వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడతారు కొంతమంది నాయకులు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అది ఫ్యాక్ట్ కాదు. ఇప్పుడు లోకేష్ గారు గూగుల్, టీసీఎస్ కంపెనీస్ లాంటివి చాలా తీసుకొచ్చారు, ఐటీ కంపెనీస్ వరకు. సో కెరియర్ పరంగా డోకా లేదు అని నేను చెప్తాను ఫ్యూచర్లో. ఇదే ఇలాంటి నాయకుడిని కోరుకుంటున్నారా మీరు? ఆబ్వియస్లీ ఇట్లానే కావాలనుకుంటాము. ఎందుకంటే ప్రజలు గురించి ఆలోచించే వాళ్ళే కావాలనుకుంటాం మేము. ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు లోకేష్ గారికి? రావచ్చు, యువత పరంగా చూసుకుంటే ఎంత మెజారిటీ రావచ్చు? 95% రావచ్చు. ఎందుకంటే కెరియర్ ఫోకస్ ఉంది కాబట్టి, ఫ్యూచర్ ఫోకస్ ఉంది కాబట్టి రావచ్చు. మీ పేరన్నా? నా పేరు అష్రఫ్. ఏం చేస్తారు? నేను ఐటీ ఎంప్లాయీ. ఐటీ ఎంప్లాయీ. ఎక్కడ ఉంటారన్నా? కొత్తపేట, మంగళగిరి మంగళగిరి. నియోజకవర్గం. ఏంటి మరి ఈ రోజున లోకేష్ గారు ఎలా పట్టాలు ఇస్తున్నారు, ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? చాలా మంచి ప్రోగ్రామ్ అండి. సార్ లోకేష్ గారు సార్ ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన వితిన్ 2 ఇయర్స్లోనే చేశారు. చాలా మంచిగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది చెప్తారు కానీ చెయ్యరు, కానీ సార్ చెప్పింది చేశారు, ఇంప్లిమెంట్ చేశారు, అప్లై చేశారు, చాలా తొందరగా చేశారు. చాలా ఎందుకంటే ఇట్లాంటి చేస్తుంటేనే ప్రజలకి ఏదైనా క్రెడిబిలిటీ ఉంటుంది, గవర్నమెంట్ పైన చాలా మంచి ఒపీనియన్ వస్తుంది. బట్ చాలా సూపర్గా ఉంది ప్రోగ్రామ్, అందరికీ బాగా చేసుకుంటున్నారు, అన్ని యాక్టివిటీస్ బాగున్నాయి. ఒక ఐటీ ఉద్యోగం చెప్పండి అన్న, ఈ రోజున లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్నారు. ఏంటి మన రాష్ట్రానికి ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది, ఎలాంటి కంపెనీస్ తీసుకొస్తున్నారు లోకేష్ గారు? లోకేష్ సారు ఫస్ట్ టైం చంద్రబాబు డెవలప్మెంట్ ఉన్నప్పుడు మన మంగళగిరి చాలా ఐటీ కంపెనీస్, చిన్న చిన్న మీడియం స్కేల్ కంపెనీస్ తెచ్చారు. సార్ చేత ఎన్ని అయితే ఉన్నాయో చాలా తర్వాత ఇచ్చారు. బట్ ఈసారి మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఒక ఐటీ ఎంప్లాయీగా ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండేసి, ఎందుకంటే చాలా వరకు మనకు వైజాగ్ వరకు వెళ్తున్నాయి. సో మనకి హైదరాబాద్, మనకు స్టేట్ బైఫర్కేట్ అయిపోయాక హైదరాబాద్లోనే అయిపోయాయి, మనకు చాలా ఆంధ్ర ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఒక ఐటీ యాక్టివిటీస్ కూడా మన మంగళగిరికి ఎందుకంటే మన అమరావతి ఇక్కడే రీజన్ ఉండడం బట్టి, సో ఒక ఐటీకి ఒక ఐటీ హబ్, ఒక ఐటీ సెక్టార్ క్రియేట్ చేసేసి, సో ఎందుకంటే హైదరాబాద్ వరకు వెళ్ళడం, ఎందుకంటే ఇండియా త్రూ అవుట్ ఇండియా వెళ్తుంటే మనం ముంబై, చెన్నై, హైదరాబాద్ సిటీస్ అని ఒకే దగ్గర అయిపోతున్నాయి. ఏదైతే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఆ శాఖను పట్టించుకోకుండా మన రాష్ట్రం పెట్టుబడులు తీసుకురాకుండా విదేశాల్లో జలసాలు చేయడానికి విదేశాలు తిరుగుతానని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అలా చేస్తూ ఉన్నారని నేను ఏకీభవించాను. ఎందుకంటే సార్ ఎంతవరకు అవుతుందో అంత అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైమే మన మంగళగిరిలో ఫస్ట్ టైం గవర్నమెంట్లో తెచ్చారు సార్ వరకు. ఈసారి కూడా ఇంకా తెచ్చి ఒక ఐటీ హబ్గా క్రియేట్ చేసేసి, ఎందుకు జలసాలంటే సార్ ఎంతవరకు చేస్తున్నారు, ఆయన పరిమిత సెక్యూరిటీస్ ఆయన లిమిటేషన్స్ ప్రకారం ఆయన చేస్తూ ఉన్నారు. ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండేసి, ఎందుకంటే మనకు ఐటీకి ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ ఎంతో కన్సర్న్ చేస్తున్నారు, మన ట్యాక్సెస్ కడుతున్నారు, గవర్నమెంట్కి ఎంతో కన్సర్న్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి, సో ఆయన ద్వారా లిమిటేషన్ చేస్తున్నారు. ఇంకొంచెం మన కన్సర్న్ చేసుకొని వైజాగ్ కాకుండా అమరావతి, మన మంగళగిరిలో ఇంకా ఐటీ హబ్ క్రియేట్ చేసి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ ఏమంటారు
ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓవరాల్గా 2.5 సంవత్సరాలు అవుతుంది పరిపాలన మొదలయ్యి. ఎలా ఉంది అసలు లోకేష్ గారు పనితీరు కానీ ఇక్కడ చంద్రబాబు గారి పనితీరు కానీ ఓవరాల్గా రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే ఎలా ఉందంటారు? ఓవరాల్గా నేను ప్రకారం అయితే 2 సంక్షేమ పథకాలు అండ్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ సెంట్రల్లో మనకి ఇవ్వడం బట్టి సో ఇంకొంచెం నా ఉద్దేశం ప్రకారం బీజేపీ సెంటర్ ఎన్డీఏ అలయన్స్లో ఇంకొంచెం తెచ్చేసి మన ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా స్కీమ్ ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ మన బైఫర్కేట్ అవ్వడం వల్ల చాలా మనం లాస్ అయ్యాము. సో ఆంధ్రాకి ఆ కంట్రిబ్యూషన్ చాలా అవసరం అండ్ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే చాలా లాస్ అయ్యి అందరికీ తెలుసు. బ్రదర్, మరి గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరిగిన 2.5 సంవత్సరాల పాలనకి అసలు తేడా ఏం చూశారు అసలు మీరు? గత 5 ఇయర్స్లో నన్ను అడిగితే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు లేదు. సంక్షేమ పథకాలు బాగానే చేశారు, అందరికీ బాగా చేశారు. కాకపోతే ఏదైతే కావాలో ఆ ఇంప్రూవ్మెంట్ కంప్లీట్ డెవలప్మెంట్ అనేది కొంచెం ల్యాక్ అయిందంటే చెప్తాను. లాస్ట్ 5 ఇయర్స్లో కొంచెం ల్యాక్ అయిందని చెప్తాను. ఈ టైంలో కొంచెం స్లోగా ఉంది, ఇంకొంచెం పికప్ అవ్వాల్సిన కంప్లీట్గా అయితే నా ఉద్దేశం. అంటే ఇక్కడ అప్పుల పాలు చేశారు ఇక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ రాష్ట్రాన్ని అని చెప్పి అంటున్నారు. నిజంగా అప్పుల పాలు అయింది ఎవరి ప్రభుత్వంలో అంటారు, ఎవరి పాలనలో అంటారు? అంటే ఒక విధంగా అన్ని సంక్షేమ పథకాలు ఇంటికి చేయడం వల్ల ప్రతిదీ ఏంటి కదా కొంచెం మన పీపుల్ ఏంటంటే కొంచెం అవ్వడం లేజీ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా వాళ్ళని ఎలా మనం డెవలప్ చేయగలుగుతాం, వాళ్ళని ఎలా ప్రతిదీ ఎకనామిక్ ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది వాళ్ళని కొంచెం మోడలైజ్ చేసేసి వాళ్ళని కొంచెం చేపిస్తే ఇంకా బాగుంటుంది నా ఒపీనియన్. ఓవరాల్గా ప్రజాతీర్పు ఎవరి పక్షాన ఉన్నది 2029? అంటే ఈ పరంగా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు కానీ మిగతా కంపెనీస్ కానీ తీసుకొస్తే ఇలాగే ఈ లోకేష్ గారు గెలుస్తారా లేక ఏదైనా కంప్లీట్ అనేది క్రెడిబిలిటీ ఉండాలి. ఏదైనా చెప్పిన హామీల ప్రకారం ఇట్లానే అమలు చేసుకుంటూ పోవడం, ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఎకనామిక్గా ఇంప్రూవ్ చేసుకొని స్టేట్ని ఓవరాల్గా మనం కంట్రిబ్యూట్ చేసుకొని మన ఏదైనా స్టేటే కాదు మన ఇండియా కూడా కంప్లీట్ చేసుకుని ప్రతిదీ అందరినీ బాగుండాలి, అందరు చేసుకుంటూ పోతే చేస్తున్నారు. మీరు అనుకున్నట్లుగా మనం ఓటేసే ముందు అనుకుంటాం ఈ ప్రభుత్వం వస్తే మనకి మంచి జరుగుతుంది, ఈ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ఓటేస్తాం. మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే చేస్తున్న బ్రదర్ లేకేంటి? మనం మంగళగిరి వరకు అయితే చేస్తూ ఉన్నారు. కంప్లీట్ కాకపోతే ఏంటంటే కొన్ని క్యాస్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి మన ఎండలో. అది నన్ను అడిగితే క్యాస్ట్ కాకుండా అందరూ ఒకటే చూసుకొని హ్యాపీగా ఉండేసి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, మన ఎకనామికల్ డెవలప్మెంట్ చేసుకోవడం ఏదైనా అది ఉద్దేశంలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది.